తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను సిలువలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందాశక్తి గల ప్రజలకు తన కోసమంట పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటున్నాడట. దేవుని స్తోత్రం. సత్క్రియలు పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి తనంతటికి తానే సిలువకు అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము కారిస్తే వచ్చింది రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందిస్తే వచ్చింది పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య మహిమను వదిలిపెడితే మనకు వచ్చింది ఈ రక్షణ ఆనందం. దీన్ని మనము చిన్న చిన్న వ్యసనాలకు మనం పోగొట్టుకుంటే మనము చివరికి కఠినమైన శిక్షను అనుభవించక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలంట. దేవునికి స్తోత్రం. మనము ఎవరి కొరకు ఎదురు చూడాలి? ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క రెండవ రాకడలో మనము ఆయనతో ఉండుటకు నిరీక్షణ గలవారమై ఉండాలి. హల్లెలూయా. మనం దేని కొరకు ఎదురు చూడాలి? ఇక కాలేజీలు తెరుస్తారు, స్కూళ్ళు తెరుస్తారు, ఇక అవి తెరుస్తారు, ఇక పట్ట పగ్గాలు ఉండవు అనుకుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నాకు పగ్గాలే ఉండవు, సెలవుల్లో పగ్గాలు వేసారు ఇళ్లల్లో పిల్లలకి, చాలా మందికి, యవనస్తులకి. ఇక విడుదలయ్యపోతే ఇక వాళ్ళు ఎట్లుంటారంటే ఇంకా చెప్పవద్దు. దేవునికి స్తోత్రం. ఏమండి, వాళ్ళ యొక్క యవన ఏచ్ఛలతో, యవన కోరికలతో వారు తీర్చుకోవడానికి లేనిపోయిన పాపాల్లో పడిపోతున్నారు. ఇవాళ అలాంటి వారికే నేను వెళ్ళి ఎంతోమందికి బోధించి వస్తూ ఉన్నాను. వాళ్ళంతా కూడా భయంకరమైనటువంటి పాపముల చేత, వ్యసనముల చేత ఇవాళ ఒక కారాగారంలో బంధించబడి ఉన్నారు. మీకు అంత డౌట్ ఉంటే నాతో రండి, తీసుకెళ్ళన్నా చూపిస్తా మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక కారాగారంలో బంధించబడ్డారు. నేను అనుకున్నాను ఇలాంటి కారాగారం స్త్రీలకు కూడా వస్తే బాగుండు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇలాంటిది ఆడవాళ్ళకు కూడా మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఇలాంటి ఈ రిహాబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుండు. ఏమండి, వాళ్ళను కూడా తీసుకెళ్ళి 3 నెలలు 4 నెలలు అందులో వేస్తే చక్కగా లైన్లో వస్తారు. గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనది ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చూసారా అండి? ఇక్కడేమో వివాహం అంట అన్ని విషయములు ఘనమైనది. వివాహము కాకముందే మా అమ్మాయికి పెళ్ళయిందండి. పెళ్ళై 2 నెలలే, 5వ నెల కడుపు. పెళ్ళై 2 నెలలే, మరి ఎన్నో నెల? 5వ నెల. ఇది ఎలా బహుమానం ఎలా వచ్చింది? ఇంత ఆశ్చర్యమైనటువంటి ఎలా జరుగుతున్నాయి ఏమండి? ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళికి ముందే డేటింగ్, ఈ డేటింగ్ యాప్లు,
ఏమండి? తర్వాత ఇంకొక యాప్ ఏంది? స్నేహితుల యాప్ అంట. ఏమండి? ఇన్స్టాగ్రామ్ అంట. ఈ గ్రాములు, ఈ యాపులు ఇవన్నీ ఏం చేస్తారంటే పెళ్లికి ముందే వారి యొక్క కోరికలను వారు తీర్చుకొని వారి జీవితాలను వారు పతనం చేసుకొని తల్లిదండ్రులను కూడా అవమానపరుస్తున్నారు. కుటుంబాన్ని, వంశాన్ని కూడా అవమానపరిచి ఏం చేస్తున్నారు? రోడ్డు మీదకి లాగుతున్నారు. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, బైబిల్ చెప్పందంటూ ఏమీ లేదండి. ప్రపంచంలో జరిగేవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, భూమి యందు ఆకాశమందు సమస్తమును బైబిల్ బయలుపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇది జ్ఞాన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దివ్య గ్రంథం అంటారు దీన్ని. ఇది దేవుడి నోట నుంచి వచ్చిన మాటలు. దేవుడు తన స్వహస్తాలతో రాసిన గ్రంథం ఏదైనా భూమి మీద ఉంది అంటే అదేంటండి? అది పరిశుద్ధాత్మ గ్రంథం, బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల్లో ఉండి రాయించిన గ్రంథం బైబిల్. అందుకనే ఇంత సత్యము ఖచ్చితంగా ఉంటది. చాలా మందికి ఎలా ఉంటదంటే నొప్పిగా ఉంటది, రోషంగా ఉంటది, బాధగా ఉంటది. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఏం చెప్తుంటే నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నీవు మార్చుకో. ఎవరో వచ్చి నిన్ను మార్చాల్సిన పనేంటి? నిన్ను నువ్వే మార్చుకో. తప్పేంటి, ఒప్పేంటి, మంచేంది, చెడేంది నిన్ను నువ్వే తెలుసుకో అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జరిగేవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, జరగబోయే వాటిని కూడా బైబిల్ బోధిస్తుంది. చూడండి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము తన సేవకులు నోట పెట్టినటువంటి మాటలు ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, ఎప్పుడో రాశాడు వివాహము గురించి దేవుడు. ఈరోజు రాయలేదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే వివాహము గురించి బైబిల్లో రాయబడింది. వివాహం అనేది ఎలా ఉండాలంట? అన్ని విషయముల్లో ఘనమైనది. ఎవడో ఒకరిని చూసి చెట్టు కింద తాళి కట్టుకొని రావడం కాదు. దేన్నో ఒకదాన్ని చూసి ప్రేమించి లవ్ చేసి ఏదో గుడికాడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని తాళి కట్టుకొని రావడం కాదు. ఘనమైనది. ఆ ఘనమైనది ఘనంగానే జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఘనమైనది ఎలా జరగాలి? 100 మందిలో, 1000 మందిలో పవిత్ర సేవకుల ద్వారా వాళ్ళ మధ్యలో దేవుని సమూహములో, దేవదూతల సమూహములతో, ఆయన ఆరాధనతో, పాటలతో ఎలా జరగాలి? వివాహము ఘనంగా జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ వివాహాలు ఎలా జరుగుతున్నాయి? చెట్ల కింద, పొట్ల కింద, గొట్ల కింద. ఏమండి? 4 గదుల్లో ఎప్పుడో జరిగిపోతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత వచ్చి మమ్మీ డాడీలతో చెప్తారనమాట. అప్పటికే ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డ ఈ పరిచయం అంటే, డాడీ 4 ఏళ్ళు అయిపోతుంది, 5 ఏళ్ళు అయిపోతుంది. అమ్మ మరి ఏమైనా ఉందా, మాకేమైనా మిగిలిచ్చామంటే ఏమి లేదు మమ్మీ డాడీ, అంతా అయిపోయింది. మీరు ఒప్పుకుంటే తాళి, లేదనుకుంటే వెళ్ళిపోతాం. ఎట్టగట్టు మీరు ఒప్పుకుంటే కలిసి ఉంటాము, లేదనుకుంటే వెళ్ళిపోతాము. మా కాళ్ళు చేతులు వచ్చినాయి, మా జ్ఞానం వచ్చింది, తెలివితేటలు వచ్చినాయి, ఏడో చిన్న రూమ్ చూసుకుంటాము, ఏదో కిరాణా షాపులో పని చేసుకుంటాము. రేపొద్దున నీకు పుట్టే పిల్లలు కూడా షేమ్ డైలాగులు అలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దున వాళ్ళు కూడా షేమ్, ఇలాంటి అవమానాలే. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక, పెద్దల మాటలు వినక, దైవజనుల మాట వినక నీ జీవితం నువ్వు ఆగం చేసుకున్నట్టే రేపు నీ పిల్లల జీవితాలు కూడా ఆగమైపోతాయి. ఎందుకంటే ఇంకంతే పాపము ఏందంటే ఒకరి నుంచి ఒకరకు సంక్రమించింది అని బైబిల్లో ఉంది. అంతేనా? ఏ భేదము లేదు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అందరూ పాపం చేశారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఒకరి నుంచి ఒకరి నీ రక్తమే నీ పిల్లలు, నీ పిల్లల్లో ఉన్న రక్తం వాళ్ళ పిల్లలు. అలా పాపము సంక్రమిస్తుంది. ఆ పాపాన్ని కడిగి పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఆ పాపాన్ని పరిశుద్ధపరిచి, ఆ పాపపు యవన వేచ్ఛలు, కోరికలను నశింపజేసి నిన్ను పరిశుద్ధపరిచి పరలోకానికి నిన్ను వారసురాలుగా మార్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే తరతరాల నుండి నిన్ను ఏలుతున్నటువంటి ఆ దుష్ట క్రియల నుంచి నిన్ను విడిపించడానికి, తరతరములు నాశనమైపోకుండా కాపాడటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చి శరీరములో కలుగు ప్రతి కోరికను కూడా వాటిని చంపి పరిశుద్ధుడుగా ఈ లోకములో జీవించి ఎలా జీవించాలో మనకు మాదిరిని
చూపించి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. పాపాన్ని జయించాలంటే బైబిల్ చదవాలి. చెప్పండి, పాపాన్ని జయించాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. బైబిల్ చదివితే పాపాన్ని మనము, పాపపు కోరికలను మనము, వ్యసనాలను మనము జయించగలం. లేకపోతే నువ్వు జయించలేవు. ఈ భూమి మీద ఏ గ్రంథాన్ని చదివినా కూడా పాపము నుండి విడిపించే గ్రంథం ఏది లేదు, ఒక బైబిల్ తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపము నుండి, శాపము నుండి మన బ్రతుకులను మార్చగలిగిన ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును. శోధన, శోధన. నేను శోధించబడుతున్నాను. దేనికి వస్తున్నాయి శోధనలు? స్వకీయమైన దురాశల. స్వకీయమైన అంటే నీలో కలుగుచున్న దురాశలు. ఆ దురాశలు ఏమైతున్నాయండి? నీకు ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. అంటే నీ కోరికలే, నీ ఆశలే నిన్ను శోధిస్తున్నాయి. ఇవాళ చాలా మందిని చూస్తున్నా. ఒక అబ్బాయి అంటాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయితో నాకు వివాహం అవుతుందో లేదో ప్రార్థన చేసి చెప్పండి పాస్టర్ గారు అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలంట? ఆయనకి ఇప్పుడు 42 సంవత్సరాలు. ఆయన గెడ్డం కూడా నరిసింది, గెడ్డం కూడా నరిసిపోయింది. ఇంకా ఆయన అనేది ఏంది? ఆ అమ్మాయితో నా వివాహము అవుతుందేమో, మీరు ప్రార్థన చేసి చెప్పండి పాస్టర్ గారు అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేసి చెప్పాలి? తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసి చెప్పాలి ఆయనకి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శోధించబడుతున్నాడు. ఇప్పుడు ఎలా తయారాడు? పిచ్చోళ్ళగా అయిపోయాడు. ఇంత పొడుగున గడ్డం, పిచ్చోడైపోయాడు. ఇంకా ఆయనలో ఉన్నటువంటి ఆ దురాశ అనేటువంటి ఆ కోరికలు చచ్చిపోలా. పిచ్చోడైపోతున్నాడు, వయసు పెరిగిపోతున్నాడు, పెళ్లి పటాకులు, ఆస్తులు ఉన్నాయి, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, గొప్ప ఉద్యోగస్తులు. ఇతను బాగా చదువుకున్నాడు, మంచి వ్యాపారవేత్త. చివరికి తనలో ఉన్న దురాశ తనని ఏం చేస్తుంది? ఈడ్చుకొని పోతా ఉంది. ఏమైపోతున్నాడు? ఈడ్చుకొని పిచ్చివాడిని చేసింది. మరులు కోల్పబడిపోతున్నాడు, సమస్తము అన్నీ కోల్పోతున్నాడు. అలాంటి వ్యక్తికి నేనేం చెప్పాలండి? ప్రార్థన చేసి. ఏమండి, ఏం చెప్పాలి? ఆమెతో నీకు వివాహం అవుతుంది బ్రదర్ అన్నాను అనుకో, ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకొక 8 సంవత్సరాలు చూస్తే 50 సంవత్సరాలు పూర్తయితాయి. ఏమండి, చూడండి, తను చేస్తున్నది దురాశ, పాపమని ఆ వ్యక్తికి మనం తెలియజేయాలి. అందులో నుంచి బయటపడటానికి క్రీస్తు బోధ ఆ వ్యక్తికి చాలా అవసరం. దేవుని యొక్క బోధ అవసరం. అలాంటి వారి లోకములో ఎంతో మంది స్త్రీలు, పురుషులు చాలా మంది ఉన్నారు. వారు కోరుకున్నది వారికి దక్కలేదని చేతులు కోసుకునే వాళ్ళు ఉన్నారు, పీకలు కోసుకునే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే ఎదుటి వారిని కోసేవాళ్ళు ఉన్నారు, పొడిసేవారు ఉన్నారు, యాసడు పోసేవారు ఉన్నారు, రక్కేవారు ఉన్నారు, హింసించేవారు ఉన్నారు, బాధ పెట్టేవారు ఉన్నారు, బాధపడే ఉన్నవారు, బావిలో దూకేవారు, సముద్రంలో దూకేవారు, చెరువులో దూకేవారు, వారు కనపడిన ప్రతి గొంతులో దూకేవారు, కనపడలను గొంతులో దోసేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకండి? వాళ్ళ కోరికలు నెరవేర్చబడలేదని, నెరవేర్చుకోలేకపోయేవానని వారు నాశనమే, వారి కుటుంబాలను కూడా నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. అవునా కాదా? నేను చిన్నగా ఉన్నప్పుడు ఇద్దరు భార్య భర్తలు కొట్టుకొని 3 పిల్లల్ని చెరువులో వేశారు. ఏం చేశారు? మా ఇంటి దగ్గర పెద్ద చెరువు ఉండేది. భార్య భర్తలు కొట్టుకొని ఎవరిని వేశారు? 3 పిల్లల్ని అందులో వేశారు. ఎంత దారుణం అండి! వీళ్ళు దనుకున్నారు దరిద్రులు. పసిపిల్లలు ఏం చేశారు? ఏమండి, పసిపిల్లలు ఏం చేశారండి? అంటే
వాళ్ళు చేస్తున్న పాపానికి వాళ్ళు అడ్డుగా ఉన్నారు. అదే వాళ్ళు లేకపోతే విచ్చలవిడిగా తిరగచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మనలో కలుగుతున్న కోరికలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు మనల్ని దిగజారుస్తుందో. నువ్వు పిచ్చోడు అయింది గాక, నువ్వు పిచ్చిదానమైంది గాక, ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నావు, ఇంట్లో ఉన్న అందరిని మెటలోళ్ళని చేసేస్తుంటారు. ఏమండి, ఎంత ఘోరమైనటువంటి ఆ దుస్థితికి దిగజారుస్తుందో చూడండి పాపము కదా. అది ఏర్లుతో సహా పీకి వేసుకోవడానికి నువ్వు క్రీస్తుతో సాంగత్యమును చేయాలి. వేశ్యలతో లోకాశలతో సాంగత్యము చేసిన నీవు వేశ్య అవయవములలో నువ్వు పాలివాడవై ఉంటావు. క్రీస్తుతో నువ్వు సాంగత్యము చేసినట్లా క్రీస్తుతో పాలివాడవై ఉంటావు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక.